దేవుని రాజ్యానికి నడిపించాలని ఎంతో కష్టపడి మరి మరి కాలి నడకతో స్టార్ట్ చేసి తర్వాత కాలానుగుణంగా మరి సైకిల్, ఆ తర్వాత బైక్, ఎలాగ మరి ఆయన ఎంతో సేవ చేసిన మరి మా మావయ్య గారు, అలాగే ఇంటికి పిల్లర్ అయినటువంటి, అలాగే దైవజనులు అయినటువంటి రెవరెండ్ పాస్టర్ కొత్తపల్లి సుదర్శనరావు గారి ఆదరణ స్తుతి కూడిక మరి జరుపుకుంటున్నాము. దానికోసం విచ్చేసినటువంటి గౌరవనీయులైన దైవజనులకు, ఇంకా మరి బాలవరం సంఘస్థులకు, అలాగే పల్లకడి నుంచి వచ్చిన సంఘస్థులకు, కుటుంబీకులకు, అలాగే బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ కార్యక్రమం భాగంగా మరి మొదటిగా మనం దైవజనుల్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. ముందుగా మరి మమ్మల్ని మావయ్య గారిని, అలాగే మరి మమ్మల్ని ప్రేమించి మరి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పాస్టర్ మోజెస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బలభద్రపురం నుంచి వచ్చినటువంటి పాస్టర్ జాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. కరెక్ట్గా టైం అంటే టైంకి 9 o'clock కల్లా ఇక్కడికి చేరుకున్నటువంటి బ్రదర్ పీటర్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే స్థానిక పాస్టర్ అయినటువంటి పాస్టర్ ఆనంద్ బాబు గారిని కూడా వేదికను అలంకరించిందిగా కోరుతున్నానండి. ఇంకా రావాల్సి ఉన్నారండి. ఇంకా దైవజనులు ఉన్నారు, వారు వచ్చిన తర్వాత ఇంకా వేదికను అలంకరిస్తారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా జాన్ పాస్టర్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవకులు రెవరెండ్ సుదర్శనరావు గారు మన మధ్యన లేరు. వారి యొక్క ఆదరణ కూడికకు మనమందరం కూడా ఇక్కడికి చేరుకుని ఉన్నాము. వారు చేసినటువంటి పరిచర్య ఉన్నతమైనటువంటిది. ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో వారు సేవ చేసి దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క విషయాలను ప్రకటించి అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం అది మనకెంతో మేలు. దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారం అనుసరించటం అది ఎంతో దీవెనకరమని దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. కనుక వారు చేసినటువంటి పరిచర్యను, వారికి ఇచ్చినటువంటి కుమారులు కుమార్తెలు వీరినందరినీ దేవుడు ఆశీర్వదించి వారు నడిచినటువంటి మార్గము గుండగా వారు కూడా ఈ భూమి మీద నడిచి దేవునికి ఒక కీర్తిగా, ఘనతకు కారకులుగా చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘములు, బాలవారం, పల్లకడియం, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులైనటువంటి వారికి అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరి శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. దేవుని యొక్క వాక్యాలేనండి. ఎవరండి పేర్లు రాయలేదు? ఓకే.
దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మన మధ్యన రిటైర్డ్ టీచర్ గారు మణివాహిని గారు మన మధ్యన ఉన్నారు. వారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాం. తరువాత కొత్తపల్లి నిరీక్షణ గారు కీర్తనలు 90వ కీర్తన 1 నుండి 12 వచనాలు చదవలసిందిగా కోరుతూ ఉన్నాం. మూడవదిగా కొత్తపల్లి స్రవంతి గారు 1 దశలోనిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు చదవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాం. మణివాహిని గారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారికి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. రెండవదిగా కొత్తపల్లి నిరీక్షణ గారు కీర్తనలు 91 నుండి 12 వరకు చదువుకుందాం. కీర్తన 91 నుంచి 12 వరకు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములో పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె సిగురింతురు. ప్రొద్దున అది మొలిసి సిగురించును, సాయంకాలం అది కోయబడి వారబడును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నించుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుసునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 8 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయును. మా దినములు లెక్కించకు మాకు నేర్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు కొత్తపల్లి స్రవంతి గారు చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆదరణ కూడు కొరకు ఏర్పరచబడిన అపొస్తలులైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరలక్ష్యం లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. యేసు మృతి నొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల
అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండు మనకు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపోబడదుము కాక మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దించినగాక. వాక్యం చదివినటువంటి దేవుని యొక్క బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి పాట ఆర్కెస్ట్రా వారు పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభో, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. మరచితి, నా పరుగులోని నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమిను భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము.
కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందుము సమయము నిమ్ము. హల్లెలూయా. కుమార్తె వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. పాస్టర్ గారు మన మధ్యన లేరు. వారు మిగిల్చినటువంటి జ్ఞాపకాలు మన మధ్యన ఉంటవి. వారి గురించి దేవుని యొక్క సేవకులు డాక్టర్ ఆనోక్ బాబు గారు తెలియపరచవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఇలా మాట్లాడడం అనేది ఒక విధంగా చాలా కష్టమైన విషయమైన ఇన్ని సంవత్సరాల ఆయన సేవా జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడుగా ఆయన మంచి పరిచర్య చేసి నేనెంతో కష్టపడి పరిచర్య చేస్తున్నాను అన్న ఒక స్పృహ నాలో కల్పిస్తున్న నేనే కారు మీద బైక్ మీద పరిచర్య చేశాను. అయితే మా నాన్నగారు కాళ్ళ నడకన పరిచర్య చేసి సైకిల్ తొక్కి కుటుంబాన్ని పోషించుకుంటూ చాలా కష్టపడి ఆ పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఒకవేళ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అలాంటి పరిచర్య చేయాల్సి వస్తే నాకు తెలిసి దాదాపు 90% ఎవరు పరిచర్య అంత కష్టమైనది ఎత్తుకోరేమో. అలాంటి ఉన్నతమైనటువంటి పరిచర్య ఆయనకి తెలిసిన జ్ఞానంలో, ఆయనకి ఏ జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ పరిధిలో ఆయన మంచి పరిచర్యను చేశాడని చెప్పడానికి ఆయన కుమారుడిగా నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. రెండవదిగా ఇప్పటికీ కూడా ఆయన పరిచర్య చేస్తూ లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే చనిపోయి ఉండేవారు. కానీ మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆయనకి. జిఎస్ఎల్ సరౌండింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అన్నీ చేశారు, స్కానింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని విషయాలు బాగున్నాయి అన్న టైంలో ఆయన ఎప్పట్లాగే యథావిధిగా పరిచర్య చేసేవారు. కానీ ఒక 4-5 years బ్యాక్ సడన్గా కొంచెం మర్చిపోవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. అప్పుడు మర్చిపోవడం, కొన్ని జ్ఞాపక శక్తి తగ్గడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు హరితలో స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ ఏం చేసిందంటే బ్రెయిన్ సంకుచితంగా ఉంది. ఆ యాక్సిడెంట్ వల్ల అప్పటికైతే తెలియలేదు, కానీ తర్వాత నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బందికి గురైంది కారణంగా ఆయన అలా మర్చిపోతున్నారు. ఏదన్నా ఒక ఆపరేషన్ కానీ లేకపోతే ఏదన్నా మనం ట్రీట్మెంట్ ఫర్దర్గా చేస్తే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, ఎక్కువ ఏజ్ ఉండడం వలన ఎటువంటి చేయడానికి లేదు. అందుకని జనరల్ ట్రీట్మెంట్లో మనకి ఎంత ఖరీదైన మెడిసిన్స్ అలాంటివి మనం చేయగలం తప్ప ఆపరేషన్ లాంటివి మనం చేయడానికి వీలు పడదు అని చెప్పారు. అయినా పర్వాలేదు, చేయడానికి ఏంటంటే మీరు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ మరి ఏమొచ్చినా కూడా అని అన్నారు. ఇంతకీ ఎలాగ వస్తుందంటే జనరల్గా స్ట్రోక్ వస్తుంది, లేకపోతే ఏదన్నా అకస్మాత్తుగా ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు అని ఇలాంటివి చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇలాంటివి అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితి రాకూడదని అప్పుడు అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది ప్రారంభించాం. ఈ లోపల నెమ్మదిగా ఆయన మర్చిపోవడం వల్ల ఆల్జీమర్స్లోకి, అంటే పూర్తిగా తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని కోల్పోవడం, ఆయన పరిచర్యలో ఏదైతే కాళ్ళ నడకన
కాళ్ళనడకన నడుస్తూ పరిచర్య చేసేవారో అది అలవాటుగా ఉన్నటువంటి కారణంగా ఆయన అంతటా ఆయనే నడిచి వెళ్ళిపోవడం, ఎక్కడికి పడితే అక్కడికి నడిచేయడం వల్ల విపరీతంగా ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన మరుక్షణం ఆయన ఏంటంటే బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసేవారు. ఎప్పుడు ఎంత ప్రయత్నం చేసి ఒకరు కూర్చోబెట్టినా కూడా కూర్చోబెట్టలేని పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోవడం, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు పరిచర్యకి వెళ్తున్నాను అన్నట్టుగా ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. అది చాలామందికి రాంగ్గా కూడా అనిపించుండొచ్చు, ఎందుకంటే చూడట్లేదేమో అని ఇలాంటివని. ఒక షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి శరీర సంబంధమైన ఏ వ్యాధి ఆయనకి లేదు, కానీ ఒక్క మర్చిపోవడం అనే విషయం దగ్గరికి వచ్చేసరికి బయటికి వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడైతే కొంచెం జ్ఞాపక శక్తి నశించిందో, ఒక్కొక్కసారి మనం ఎంత ఖరీదైన డ్రెస్ వేసినా కానీ ఆయన ఏం చేసేవారంటే రిలాక్స్ మోడ్లో లాగా ఇది షర్ట్ని రిమూవ్ చేసి అలా బయటికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా చూసే వాళ్ళకి మరి మేము ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే వేరే చోట ఉంటున్నాం, నెలకి 15 రోజులు కూడా ఉండి హాస్పిటల్ తిరిగి ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసి ఎంత ప్రయాసపడి కష్టపడినా కూడా చూసే వాళ్ళకి అక్కడక్కడ కనిపించేసరికి చూడట్లేదు అన్న ఒక జనరల్గా అది జరిగింది. నాకు తెలిసినంతవరకు చాలా కష్టపడి కుటుంబం అంతా కూడా ఎంతో ప్రయాసపడ్డారు. ఆయన వితిన్ సెకండ్స్లో ఉండేవారు కాదు. ఇన్ కేసు ఒకవేళ గేట్ వేసినా ఇలా పైనుంచి అంటే ఇంకా అది వెళ్ళిపోవాలి బయటికి, అలా బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పుడు చాలామంది నాకు వినిపించింది, ఇది హరిత కాదు, రాజన్యూరో కాదు, ఇది మానస హాస్పిటల్కి తీసుకెళ్తే సెట్ అయిపోను, అక్కడికి వెళ్తే ఎక్కువ ఖరీదు అయిపోతుంది కాబట్టి ట్రీట్మెంట్కి వెనకాడి చాలా చేయించట్లేదేమో అన్న ఒక మాట, కొంతమంది మాట నాకు వినిపించింది. ఇది న్యూరాలజీకి సంబంధించినది, నరాలకు సంబంధించినటువంటి బలహీనతను నాకు తెలిసిన అనేక మంది ఎలా మాట్లాడుతున్నారంటే ఎందుకు నేను అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానేమో, ఒకవేళ ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏమన్నా అయి ఉంటుందేమో, ఎందుకైనా మంచిదని వారు అన్నారని కాదు, కానీ నాకే ఆలోచన వచ్చి మానస హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మానస హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏదంటే బ్రెయిన్ కానీ ఏదన్నా మందమరుపు అలాంటి కాదు, ఏదన్నా మానసికమైనటువంటి ఏదన్నా షాక్ గురైనప్పుడు, లేకపోతే ఏదన్నా పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు, ఏదన్నా అలాంటి వాటికి మనోవైద్యానికి సంబంధించిన విషయం తప్ప అది తెలుసు. అయినా తీసుకువెళితే అప్పుడు అందరూ డాక్టర్స్ అందరూ కూర్చుని 3 డాక్టర్లు కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చారు నాన్నగారికి. కౌన్సిలింగ్ ఇస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడుగుతూ ఉండగా మీరు రాంగ్గా తీసుకొచ్చారండి, ఎందుకంటే ఇక్కడ దీనికి న్యూరాలజీకి సంబంధించిన విషయం తప్ప ఇదేమీ మీరు అనుకున్న ఈ ప్రాబ్లం కాదు అని చెప్పారు. అయినప్పటికీ అక్కడ బ్లడ్ టెస్ట్ చేసాం, హరితకి తీసుకెళ్ళాం, రాజు న్యూరోకి తీసుకెళ్ళాం, తర్వాత జిఎస్ఎల్లో ఏదో ఎక్విప్మెంట్ ఉందంటే మరలా అక్కడికి తీసుకొచ్చాం, ఆ తర్వాత కాకినాడ తీసుకెళ్ళాం. ఎంత వీలైతే అంత ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నం చేసాం. ప్రాబ్లం అలా ఎక్కడ వచ్చిందంటే కొంచెం బయటికి వెళ్ళిపోవడం, షర్ట్ తీయడం. అందులోకి ఇంతకు ముందు మాకు ఆవులు గేదెలు ఉండేవి ఆ టైంలో, ఆయన కూడా గడ్డి కోయడం ఇలాంటివి అలవాటు అనమాట, కష్టపడి పని చేయడం. సో ఎక్కడన్నా ఏదన్నా గడ్డి కనిపించిందంటే గడ్డి ఇలా కట్టగట్టి తెస్తాం. అంటే బ్రెయిన్లో ఆయన ముందే చెప్పాడు, పాతవి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి, ఏది రిజిస్టర్ అయిందో అది పదే గుర్తొస్తూ ఉంటుంది. బాగా రిజిస్టర్ అయి ఉన్నది ఏంటంటే నడిచి వెళ్ళిపోవడం, అంటే పరిచర్యకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఎందుకు వెళ్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోవడం అనే దగ్గర చాలామంది అక్కడక్కడ అపార్థం చేసుకున్నారు. చాలా నిజంగా చెప్తున్నాను, మా నాన్నగారిని చూడడంలో నేను దేవుని వాక్యం తెలియకపోతే ఏమో కానీ దేవుని బట్టి భయపడి నాన్నగారు నన్ను చూసిన విధానం కానీ, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన విధానం కానీ, నన్ను చాలా ప్రేమగా చూసిన అవన్నీ కూడా నాన్నగారి రుణం తీర్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను, కష్టపడ్డాను. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఇంచుమించు 2-3 లీవుల కంటే ఎక్కువ ఉండదు, ఒక లీవ్ ఉంటుంది, అలాంటిది 15 లీవులు పెట్టేవాడిని.
ప్రతిరోజు ఎవరొకరు ఫోన్ చేస్తూ ఉండేవారు, ఇలా వచ్చేసారండి అని ఫోన్ చేసేవారు. వెంటనే కారు వేసుకుని రాజమండ్రి నుంచి రావడం, తీసుకురావడం, మరలా కూర్చోబెట్టడం, తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి ఒకటి కాదు ఇంకా ఎంత ప్రయాసపడి నాన్నగారిని నా శక్తికి మించి నేను ప్రయత్నం చేశాను, శక్తికి మించి ఖర్చు పెట్టాను, అన్ని రకాలుగా చేసాం. అలాగే నా అన్నదమ్ములు కూడా, నా కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో నాన్నగారిని చూశారు. ప్రత్యేకంగా మరి మా చెల్లికి నేను చాలా చాలా కష్టపడి చెల్లి మరి చూసింది. అలాగే రాజు కానీ, కుటుంబ సభ్యులు కానీ, నానిబాబు కానీ అందరూ చూశారు. ఎవరి పనులు వాళ్ళకి ఉండడం, వాళ్ళకున్న పరిధిలో చూడడం జరిగింది. అలాగే నేను కూడా నా శక్తికి మించి చూడడం జరిగింది. అయితే అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన బయటికి రావడం అనేది ప్రాబ్లం తప్ప ఇంక ఏ ప్రాబ్లం అనేటువంటిది కూడా ఆయనకి రానివ్వకుండా, లోటు రాకుండా మేము అన్ని రకాలుగానే చూడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మరి నా దగ్గర పెట్టుకోవచ్చు కదా, మీ దగ్గర ఇలా జనం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఎక్కడా ఉండే మనిషి కాదు. ఒకవేళ పొరపాటున ఇంటికి తీసుకెళ్ళిన డోర్ని అసలు ఉంచేవారు కాదు, ఒక్క సెకండ్ ఉండేవారు కాదు. ఓన్లీ తను ఎక్కడైతే పెరిగారో అక్కడ మాత్రమే ఉండేవారు. అందుకని ఇక్కడ రాజు ఉంటున్నాడు కాబట్టి వాడి పరిధిలో చూడాలి, మేము వీలైనంత వరకు వచ్చాం. లేకపోతే ఉండే అవకాశం ఉంటే నా దగ్గరే ఉండేవారు, లేకపోతే నానిబో దగ్గర ఉండేవారు. కానీ చాలా కష్టపడి పరిచర్య ఆయన చేశారు. మా నాన్నగారు ఎలాంటి పరిచర్య చేశారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు మా నాన్నగారు విపరీతమైనటువంటి వర్షం వస్తుందన్నమాట. ఆ టైంలో మా ఇంటికి ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్న ఇల్లే, దానికి పెంకు పగిలింది. పెంకులు రెండే ఎన్నో పగిలిపోతే అటువైపునే కొబ్బరి చెట్టు ఉండేది. కొబ్బరి ఏది పడిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి వర్షం వచ్చినప్పుడు విపరీతంగా లోపల వర్షం పడిపోతే అక్కడక్కడ గిన్నెలు పెట్టేవాళ్ళం. గిన్నెలు పెట్టే టైంలో ఆ వర్షాన్ని ఒక గొడుగు కూడా కాదు, అదొక కవర్లా మైక్ కవర్ లాంటిది వేసుకుని బాలవరంలో ఉన్నటువంటి చర్చ్ అక్కడ నానిపోతుంది, అక్కడ పెంకులు పాడాయి అని చెప్పేసి ఆ వర్షంలో నడుచుకుంటూ వెళ్ళారు. ఇంటికాడ ఉన్నటువంటి పెంకిని పట్టించుకోలేదు, కానీ అక్కడ మందిరంలో ఉండేటువంటి వాటిని పాడైపోతుంది, గోడ మీద పడిపోతాయి, గోడ కూడిపోద్దేమని అక్కడికి వచ్చి బరకం వేయించినటువంటి సందర్భం నాకు బాగా ఇప్పటికే గుర్తే. కాబట్టి దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మళ్ళీ చెప్తున్నాను, ఆయనకు తెలిసిన పరిధిలో, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానంలో ఆయన పరిచర్యను నమ్మకంగా చేశారని. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో వచ్చినటువంటి ఆ మర్చిపోవడం వల్ల ఏంటంటే, కొంత ఏంటి పాస్టర్ గారు ఎలాగ అయిపోయారు అనేటువంటిది వచ్చి ఉండొచ్చు తప్ప, మళ్ళీ చెప్తున్నాను, మా నాన్నగారికి ఏ విధమైన వ్యాధి ఏమీ లేదు. జస్ట్ ఒక జిఎస్ఎల్ దగ్గర తగిలిన దెబ్బ వల్ల అంటే మర్చిపోవడం అనేటువంటిదే తప్ప ఇంకొకటి లేదు. దాని బదులు ఏదొచ్చినా ఇంటికాడ జడ్జగా ట్రీట్మెంట్ జరిగేది, ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండేవారు. కానీ చివరి నిమిషం వరకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, మర్చిపోవడం తప్ప. చివరికి మళ్ళీ లాస్ట్ మినిట్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే నేను సిపిఆర్ చేసి మొత్తానికి ఎంతో కష్టపెడితే మరలా ఆయన మళ్ళీ బ్రతకడం, తర్వాత సెకండ్ టైం మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ట్రీట్మెంట్ అనేటువంటిది అలా కొనసాగుతూ ఉండడం. ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఇంకా ఒక 3 or 4 months అసలు బెడ్ మీదే ఉన్నారు. లేచేవారు, మాట్లాడేవారు, మళ్ళీ ట్యాబ్లెట్ వేసేసరికి మత్తు వచ్చేసేది. ఆయన అలా పడుకొని ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా ఆయన నడుస్తున్న పరిచర్యగానే నడిచారు, దేవుని సేవ చేశారు. కాబట్టి నిజంగా ఆయన కోల్పోవడం ఒక కుటుంబంగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. దేవునిని బట్టి అయితే మాత్రం అంత మంచి పరిచర్య చేసినందుకు చాలా గర్వపడుతూ ఉన్నాం. అలాంటి పరిచర్య నేను కూడా చేయలేను, ఎందుకంటే కారు మీద వచ్చి ఇంత తిరుగుతుంటేనే ఇంత కష్టం ఉందా అనిపిస్తుంది. అలాంటిది కాలినడకని వెళ్ళి పరిచర్య చేయడం అంటే, పైగా ఎక్కడికి వెళ్ళినా సరే భోజనం చేసేవారు కాదు, ఎవరి దగ్గర కూడా చేయి కడిగేవారు కాదు. ఈవెన్ మా ఇళ్లలో కూడా ఏదన్నా ఒక ఫంక్షన్ లాంటిది జరిగినప్పుడు తప్ప స్వతహాగా వచ్చి ఇంటికాడ కూర్చుని చేయి కడిగిన సందర్భాలు ఏమీ లేవు. ఏదన్నా స్నాక్స్ లాంటిది ఇలాంటిది ఏదన్నా తినేవారు, కానీ భోజనం అయితే మాత్రం చేసేవారు కాదు. అలా ఆయన జీవితం అంతా కష్టంతోనే పరిచర్య చేశారు. అలాంటి పరిచర్యలో మేమందరము ఆశీర్వదించబడ్డాం. ఆయన చేసిన పరిచర్య వల్లే నేను ఎలా ఉన్నాను, ఆయన చేసిన పరిచర్య వల్లే మా కుటుంబం ఎలాగుంది. కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని, నాన్నగారు చేసిన ఆ పరిచర్యకు
సంఘాలు రెండు కూడా బాలవరం కానీ పల్లకడియం కానీ నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వారు ఎంతో ప్రయాసపడి నాన్నగారికి అంతిమయాత్రలో చివరి వీరుకోళ్ళలో ఎంతో ప్రేమను కనపరిచి రెండు సంఘాలు కూడా ప్రేమతో ఆయనకు ఘననివాళి అర్పించారు. అందుని బట్టి సంఘాలకు కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మీరందరూ ఈ ఆదరణ కూడికలో పాలు పంచుకుంటున్నందుకు మరి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కుమారులుగా వారి భూమి మీద చేయగలిగినంత మేరకు వారి పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉన్న రీతిని మనందరికీ తెలియపరుచున్నారు. దైవ గ్రంథము ఒక మాట చెబుతూ ఉంది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మనము బ్రతకాలి అంటే ఆ తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమ మనము కనపరచువారమై ఉండాలి. వారి యొక్క రక్తమాంసములు మనకు ఇచ్చి అవే పెట్టుబడిగా చేసుకుని ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి మనము చేరగలిగాము అంటే ఎవరు కారకులు అంటే జన్మనిచ్చిన తల్లి తండ్రి. కనుక వారెప్పటికీ వారికి మనము రుణస్థులమే, ప్రేమించబద్దులై ఉన్నాము. చూడండి, వారు చేసినటువంటి పరిచర్య గురించి వారు చెప్పిన మాటలు, దేవుని శుభవార్త ప్రకటించేటటువంటి వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనటువంటివి. అవి ఎత్తైనటువంటి పర్వతము మీద ఉండగలిగేలాంటి ఒక స్థితి వారికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందరికీ కాదు అది. ఎవరైతే దైవ గ్రంథంలో వాస్తవాన్ని బోధించగలుగుతారో వారికే దేవుడు అలాంటి ఆధిక్యత ఇచ్చి ఉన్నారు. చాలా విషయాలు వారికి చెప్పారు. నేను ఒకసారి పల్లకడియం రతన్ బాబు గారు అన్నారు, అక్కడ కూటం జరగాలి, పాస్టర్ గారు లేరు, వెళ్ళండి అన్నారు. హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఏంటంటే తల యందు చిన్న రక్తపు కణితిలాగా ఉంది, దానికోసం కాకినాడ వైద్యానికి తీసుకుని వెళ్ళారని. అప్పటి నుండి ఇప్పటి వరకు వైద్యం చేస్తూనే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, ఆహారం తీసుకునేవారు. అన్నీ వారికి జరగవలసినవన్నీ జరిగినవే. ఏది ఏమైనా కుమారులు కుమార్తె వీరందరూ వారి పట్ల వారు చేయగలిగినదంతా చేశారు. అన్నిటికంటే భూమి మీద శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరచడం, దేవుని మాటలు ఇతరులకు తెలియపరిచి వారిని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయటం, ఇది చాలా ఉన్నతమైనటువంటిది. దేవుడు కోరుకునేది. దేవుడు అలాంటి కృపా ప్రేమ చేయగలిగే ఆ భాగ్యము వారికి ప్రసాదించున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ పరిచర్యను నమ్మకంగా ముందుకి కొనసాగించేలాగున సంఘాలుగా ఉన్నటువంటి వారు చూపిన ప్రేమను కూడా ఇక్కడ వారు తెలియపరిచారు. దేవుడు వారిని అందరినీ వారి కుటుంబాన్ని ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క సేవకులైన వారు ఇక్కడ ఉన్నారు. కాకినాడ నుండి వచ్చినటువంటి బ్రదర్ అనిల్ గారు, కాకినాడ నుండి వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు బ్రదర్ అనిల్ గారు, వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత గుడాల రత్నబాబు గారు, యేసురత్నం గారు సారీ, ఇంకా సేవకులైనటువంటి వారు. ఈ స్టేజ్ మీద చాలా చైర్స్ ఉన్నవి. మిమ్మల్ని ప్రేమించి గౌరవించి వారికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వాక్యానికి ముందు చిన్న పాట. మన మధ్యన ఆ తమ్ముడు జేసుదాస్ గారు ఉన్నారు. ఒక పల్లవి ఒక చరణం పాట పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకెవరైనా ఉంటే శరణాలు ఎక్కువ ఉంటుంది వాడేస్తాను. శరణం
సరే సార్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకిన. నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన, నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకిన. నీ కడుపున పుట్టిన కుమారుడు కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము, క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. వారిని ఎక్కువగా ప్రేమించిన వారు ఏ చిన్న కార్యక్రమం అయినా, ఏ ప్రార్థనా కూడికైనా తరచుగా వచ్చి వారిలో ఆ కార్యక్రమంలో పాలుపంపులు పొందేటటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని, వాస్తవాన్ని బోధించగలిగే వారు మన మధ్యన ఉండడం మనకు ఎంతో సంతోషకరం. ఆ మాటలు విలువైనవి, ఎంతో శ్రద్ధతోటి వినగలిగే మనసు మీకు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క సేవకులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాను. చెప్పండి అయ్యా, రండి పైకి వచ్చారు. రండి. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన యెహోవా మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. దేవా, ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. దేవా, మరణాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రతి మరణము బ్రతికున్న మాకు ఒక హెచ్చరికగా, బ్రతికున్న మాకు ఒక దిద్దుబాటుగా దేవా ఈ కూడికను మాకు అలా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చేత మరొకసారి మరణముందనే భయంతో నీకు భయపడుతూ మరణం తర్వాత వచ్చే నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటకు జ్ఞానవంతులు కావడానికి దేవా ఈ కూడికను మీరు ఆ విధంగా ఆశీర్వదించండి. అందుకు తగినట్టుగా మాకు నీ వాక్యాన్ని అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా వందనాలు. నన్ను ప్రత్యేకంగా పిలిచిన ఆ బాబుకి, హానుక్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు ఏమైనా వినపడుతున్నాయండి? ఎవరికైనా నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడుతున్నాయా? మీకు వినపడుతున్నాయా?
మరి వినపడలేదు చెప్పండి. అంటే ఈ మైక్ సెట్లకి బాగా అలవాటు పడిపోయాం. ఈ మైక్ సెట్లు లేకపోతే బ్రతుకులేదు మనుషులకి. పాట పాడడానికి మైక్ ఉండాలి, ప్రార్థన చేస్తుంటే వెనకత్తల మ్యూజిక్ వాయించడానికి సౌండ్ ఉండాలి. ఇలా కొన్నాటికి మనం అలవాటు పడిపోయాం. ఇప్పుడు సుదర్శనం గారికి అయితే మైక్తో పని లేదు, ఉందంటారా? ఆయనకి మైక్తో పని లేదు. నాకు హానుక్ గారికే మైక్తో పని. ఎందుకంటే మా కాలం వచ్చేసరికి మొత్తం ట్రెండ్ మారిపోయింది. గట్టిగా అరిచి, అంటే నేను కూడా ఒక సేవకురాలు కొడుకుని, నాకు కూడా అనుభవం ఉంది. మాది కాతేరులో మా అమ్మగారు మరియమ్మ గారని, మా అమ్మగారితో ఇంకొక ఆవిడ ఉండేవారు జనమ్మ గారని, వారిద్దరు సేవ చేసేవారు. నేను చిన్నప్పుడు మా అమ్మగారు వాక్యం చెప్తుంటుంటే ఒక వీధిలో 4 వీధులకి వినపడేది. మామూలుగా మైక్ సెట్లు ఏమి లేనప్పుడు ఒక వీధిలో అలా నిలబడి వాక్యం చెప్తుంటే 4 వీధులకి మైక్ సెట్ పెట్టినట్టుగా వినపడేది. అంటే వాళ్ళ వాయిస్ అంత గట్టిగా ఉండేది, మనుషులు అంత బలంగా ఉండేవారు. నాకు తెలిసి మా అమ్మగారు వాళ్ళు రోజుకి 20 కిలోమీటర్లు నడిచేవారు. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. సేవ నిమిత్తం రోజుకి 20 కిలోమీటర్లు నడిచేవారు. అలా నడిచి సువార్తను ప్రకటించారు. మరి హానుక్ గారు వాళ్ళ నాన్నగారు కూడా నడిచి సువార్త ప్రకటించిన ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ విన్నాం. చాలా గొప్ప విషయం ఇది. దీనికి సంబంధించి యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, యేసు ప్రభు వారు అక్కడ సమరయ స్త్రీకి వాక్యాన్ని చెప్పారు, సమరయ స్త్రీతో మాట్లాడారు. ఈ లోపల భోజనాల టైం అయింది. భోజనాలు తీసుకుని శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, ప్రభువా భోంచే అంటే, నేను తినవలసిన ఆహారం నా భోజనం అయిపోయిందని చెప్పారు. చెప్పినప్పుడు అంటే వాళ్ళు భోజనం గురించి ఆలోచిస్తున్నారు, మరి బ్రతకాలి కదా, భోజనం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, విత్తనం ఒకళ్ళేస్తున్నారు, కోత ఇంకొకరు కోస్తున్నారు. ఇప్పుడు విత్తనం వేసిన వాళ్ళకి కష్టం ఉందా, కోత కోసిన వాళ్ళకి కష్టం ఉందా? ఇద్దరిలో ఎవరికి కష్టం ఉంది? నా మాటలు అర్థం అవట్లేనట్టుంది. విత్తనం వేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారా, కోత కోసిన వాళ్ళు సంతోషంగా ఉంటారా? విత్తనం వేసిన వాళ్ళు ఆ ఫలాన్ని తినరు, ఆ తర్వాత తరం వాళ్ళు వచ్చి తింటారు దాన్ని. అలా హానుక్ గారు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? విత్తనం వేశారు. ఇప్పుడు ఆ ఫలాలు ఎవరు తింటున్నారు? హానుక్ గారు ఫ్యామిలీ వాళ్ళు భుజిస్తున్నారు అన్నమాట. అలా యేసుప్రభు వారు అక్కడ విషయాన్ని చెప్పారు. అలాగే నా జీవితంలో కూడా మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు చేసిన సేవ, వారు అభివృద్ధి పరిచిన దాంట్లోకి నేను వెళ్ళి ఇప్పుడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నాను. ముందున్న కష్టం నాకు లేదు. అలాగే హానుక్ గారికి కూడా వాళ్ళ నాన్నగారికి ఉన్న కష్టం వీరికి లేదు. కష్టం లేకపోయినా ఒక కష్టం ఉంది. ఏమిటంటే సంఘాన్ని భక్తిగా బాధ్యతగా నడిపించవలసిన ఆ కష్టం ఉంది. ఆ కష్టం సేవకుల కుటుంబంలో మీరు ఒకవేళ పుట్టుంటే తెలుస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మా ఇంట్లో మా పరిస్థితి ఏమిటంటే, ఆ కాలంలో ఒక పూట ఉంటే ఒక పూట భోజనం ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవారంటే కంచు సామాన్లు ఉంటాయి కదా, కంచుకి సంబంధించిన గుండుగులు అవి ఉంటాయి కదా అండి, కళాయి గిన్నెలు, మొత్తానికి అవేమో తాకాట పెట్టి డబ్బులు వడ్డీకి తెచ్చుకుని, అది కూడా పాస్టర్మ్మ గారు ఇలా తాకాడు పెట్టుకున్నారంటే అదొక నామోసు కనుక దాన్ని మళ్ళీ ఎవరికి తెలియకుండా రాత్రి వేళ తీసుకెళ్ళి తాకాడ పెట్టి డబ్బులు తీసుకొచ్చి అలా రోజులు గడుపుతూ ఉండగా, ఒక్కొక్కసారి మాకు బట్టలు లేకపోతే ఎవరో బట్టలు ఇస్తే బట్టలు వేసుకుని జీవిస్తూ, ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నలుగురికి 4 మాటలు చెప్పి దేవుల్లో నడిపించాలనే కోరికతో నడుచుకుంటూ చేసిన వారి ప్రయాస, వారి కష్టం అంతా ఇంత కాదు, అది చాలా గొప్పది. అయితే నా వయసులో నేను చాలా ఆకతాయిగా ఉండేవాడిని. ఆకతాయిగా ఉంటూ ఉండగా కొంతకాలం తర్వాత నేను భక్తిలోకి వచ్చాను. భక్తిలోకి వచ్చి సేవను ముందుకు తీసుకెళ్ళాను.
మా అమ్మగారు ఊహించలేదు నన్ను నేను ఇలా అవుతానని. తర్వాత నన్ను చూసి ఆవిడ చనిపోతూ ఆ చివరి రాత్రి నాతో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నాకు చాలా ఆనందంగా ఉంది, నా జీవితానికి ఇది చాలు, నిన్ను ఒక సేవకుడిగా చూసి చనిపోతున్నాను నేనని ఆవిడ చెప్పిన మాట నాకు ఎప్పటికీ అది కళ్ళలో ఉంటుంది. అంటే తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఏం ఆశిస్తారంటే వాళ్ళ తర్వాత కూడా ఆ సేవను కొనసాగించాలని ఆశిస్తారు. మరి హానోక్ గారు వాళ్ళ నాన్నగారు కూడా హానోక్ గారిని చూసి చాలా సంతోషపడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మరి అలా ఒక తండ్రికి బిడ్డ ఎలా సంతోషాన్ని ఇస్తున్నాడంటే, తన తండ్రి కోరుకున్నట్లుగా పిల్లలుంటే ఆ తండ్రి మరణిస్తున్నప్పుడు సంతోషంగా మరణిస్తారు. అలాంటి సంతోషాన్ని మరి పాస్టర్ గారు ఇచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ముఖ్యంగా మరి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన నడిచి వెళ్ళిపోతున్నారంట. ఇంట్లో ఉండట్లేదు, నడిచి వెళ్ళిపోతున్నారంట. ఎందుకు నడిచి వెళ్ళిపోతున్నారు అంటే, ఆయనకి నడవడం అలవాటు. ఎక్కడికి నడవడం అలవాటు? ఎవరినో ఒక భక్తిలోకి నడిపించాలనే ఉద్దేశంతో ఆయనకి నడవడం అలవాటు. ఆ నడక ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఏదో ఒక వ్యక్తిని భక్తిలోకి తీసుకురావడానికి నడవడం అనే నడక ఆయనకు అలవాటైందనమాట. ఆయనకి కాస్త బ్రెయిన్లో చిన్న ఆ సమస్య వచ్చినా అన్నీ మర్చిపోయినా కానీ ఒకటి మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు? నడక. ఆయన ఏం మర్చిపోలేదు? నడక. బ్రెయిన్లో బాగా ఫిక్స్ అయిందేంటి? నడక అనేది ఆయనకి అలవాటైందనమాట. అందుకని నడక అలవాటుని ఇక్కడ ఒక వాక్యం వేశారు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. అంటే ఇక్కడ ఒక నడక మీకు కనిపిస్తుంది. పౌలు గారు కూడా చెప్పేది ఏమిటంటే, నేను పరిగెడుతున్నాను, నాకు ఒక జీవ కిరీటం ఉన్నదనే దాని కొరకు నేను పరిగెడుతున్నాను. ప్రతి మనిషి, తల్లి కడుపును పుట్టిన ప్రతి మనిషి చనిపోయే వరకు పరిగెడుతూనే ఉంటాడు. పరిగెట్టని మనిషి లేడు. కానీ పరిగెడుతున్నప్పుడు ఆ పరుగు ఎక్కడికి అనే విషయాన్ని మాత్రం గమనించకుండా పరిగెడుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? మరి మీకు అర్థమవుతున్నాయా? పరిగెడుతూ ఉన్నాడు. ఎవరు అంటే, ఒక రాజకీయ నాయకుడు పరిగెడుతున్నాడు ఎక్కడికి? ఒక పదవి కొరకు పరిగెడుతున్నాడు. ఒక సినిమా యాక్టర్ పరిగెడుతున్నాడు ఎక్కడికి? అతని సినిమాలు గొప్పగా ఉండాలని పరిగెడుతున్నాడు. ఒక వ్యాపారవేత్త పరిగెడుతున్నాడు ఎక్కడికి? తన వ్యాపారాన్ని బాగా పెద్దది చేసుకోవాలని పరిగెడుతున్నాడు. అలా ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫిక్స్ అయిపోయిన దాని గురించే పరిగెడుతూ ఉంటాడు. కానీ పౌలు గారు దేని కొరకు పరిగెట్టారంట? నాకొక జీవ కిరీటం ఉన్నది. ఉన్న జీవ కిరీటం కొరకు ఆయన పరిగెడుతున్నాడు. అలాగే సుదర్శనరావు గారు కూడా నాకు అలాగే కనిపిస్తున్నారు. ఆయనకి ఒక పరుగు ఉండిపోయింది మైండ్లో. ఆ పరుగు ఒకరిని రక్షణలోనికి నడిపిస్తూ ఆయన కూడా ఆ రక్షణకి చేరుకోవాలని పరిగెట్టడం అనేది, ఎంతమంది ఆప్ చేసినా, ఎన్ని తాళాలు వేసినా ఆయనకి పరిగెట్టాలనేది ఉండిపోయింది. చాలామంది పరిగెడుతున్నారు. పాపం చెయ్యాలని పరిగెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? పరిగెడతారా? ఉండిపోతారా? మనం ఒకవేళ తాళం వేస్తే ఉంటారా? ఉండరు. అలా ప్రతి మనిషి కూడా ఒక దాని గురించి పరిగెడుతున్నాడు. కానీ గురి లేని దాని కొరకు ప్రతి మనిషి పరిగెడుతున్నాడు. గురితో మనిషి పరిగెట్టట్లేదు. మరి ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఆయన పరిగెట్టిన పరుగు ఎందరినో రక్షణలోనికి నడిపించింది. ఇప్పుడు నీకు నాకు కూడా అలాంటి సాక్ష్యం ఉందా? నీకు నాకు అలాంటి సాక్ష్యం ఉందా లేదా? లేకపోతే ఏం ప్రయోజనం? పౌలు గారు చెప్పారు, నాకు ఒక భారం ఉంది, అందుకని నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నాను.
నాకు జీవ కిరీటం ఉందని పరిగెడుతున్నాను, దాన్ని తప్పనిసరిగా నేను పొందుకుంటున్నానని పరిగెడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఒక పరుగు గురించి చెప్తున్నారు. అబ్రహాము, ఇసాకు, యాకోబులు మన పితరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునొందిరి. వారు ఇలాగు చెప్పువారు స్వదేశమును వెతుకుచున్నారని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న పక్షమున మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. కనుక ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, ఆల్రెడీ ఒక చోట నుంచి వచ్చేసారంట, మళ్ళా ఇప్పుడు అక్కడికే వెళుతున్నారంట. హలో రెడీ పెట్టేశారు. మీరు 3 గంటల వరకు చెప్పండి వాక్యం అన్నారు. ఎన్ని గంటల వరకు? 3 గంటల వరకు చెప్పండి వాక్యం. ఏం చేస్తారంటే, కొంతమంది ఆకలేసిన వాళ్ళు భోంచేసి మళ్ళీ తిరిగి వస్తారు. ఇది మామూలుగా విశ్వాసకి సంబంధించింది కాదు. ఈ కూడిక ఎవరికి సంబంధించింది? సేవకులకు సంబంధించింది. కనుక సేవకుల కుటుంబంలో వాక్యం కొంచెం ఎక్కువ చెప్పాలి కనుక మీ ఇష్టం అన్నారన్నమాట. అందుకని ఆయనకి నాకు ఒక ఒప్పందం అయింది. ఏమని? ఎంత టైం అయినా చెప్పుకోండి అని ఒప్పందం అయింది. మరి వినడానికి మీకు కూడా ఓపుకుందా లేదా? ఏమో, దేనికి మాట్లాడరు కదా. సంఘం అంటే మౌనంగా ఉండడం అలవాటు అయిపోయింది సంఘానికి. కనుక మరి కొద్దిగా నా మాటలు కొద్దిగా వినండి. 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ చదివిన వాక్యాన్ని మీరు చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ 14-15 వచనాలలో అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, వాళ్ళు ఒక దేశం నుండి వచ్చి మళ్ళా ఆ దేశమునకు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు జ్ఞాపకం ఉంటే మళ్ళా అక్కడికి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళడానికి వీలవుతుందంట. ఒకవేళ ఆ దేశం వాళ్ళకు జ్ఞాపకం లేకపోతే వాళ్ళు ప్రయాణం ఎక్కడికి చెయ్యాలి? అందుకు అందరూ కూడా భూమి మీద ఎలా ఉన్నారంటే, యాత్రికులను పరదేశులు. యాత్ర చేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి. తల్లి కడుపులో పుట్టింది మొదలుకొని తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత బేరమని ఏడుస్తున్నాడు. ఆకలితో ఏడ్చి తాను నడుస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. రోజుకి ఎదుగుతున్నాడు. ఎదుగుతూ ఎక్కడికి వెళుతున్నాడు అని మనం ఆలోచిస్తే చివరికి మరణిస్తున్నాడు. ఈ మధ్యలో, ఈ పుట్టుక మరణము అనే మధ్యలో ఎన్నో ఆలోచనలతో జీవిస్తున్నాడు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకొక జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతి మనిషి ఒక చోట నుంచి మరొక చోటకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మరలా నా మాటలు మీకు కొంచెం అర్థమైతే నా వెనకతలు చెప్పండి, కొద్దిగా నాకు ఆ సహాయం చేయండి. మీకు నా మాటలు అర్థం కాకపోతే నేను ముగించేస్తాను. కొద్దిగా నన్ను అర్థం చేసుకోండి, నా మాటల్ని అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారో మరలా అక్కడికి వాళ్ళకి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అది జ్ఞాపకం ఉంటే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే రాజమండ్రి నుంచి వచ్చాను. మళ్ళీ రావడం నాకు ఈ ఊరు తెలిసింది, మళ్ళీ వెళ్ళడం నాకు తెలుసా? లేదంటే నేను ఎక్కడ ఉండిపోతానా? నేను గ్యారంటీగా వెళ్ళిపోతాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. అలా ప్రతి మనిషి ఒక చోట నుంచి వచ్చాడు,
మళ్ళా ఆ మనిషి అక్కడికి వెళ్ళవలసింది. అనపర్తి నుంచి పెద్దబాబు గారు పాస్టర్ గారు వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుచున్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నా మాటలు కొద్దిగా వినండి. ఎక్కడి నుంచి వచ్చారో వచ్చిన వాళ్ళకి ఆ స్థలం వాళ్ళకి జ్ఞాపకం ఉంటే వెళతారు, జ్ఞాపకం లేకపోతే వాళ్ళు వెళ్ళరు. ఎక్కడి నుంచి వచ్చారంటారు? అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటారు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు? వెళ్ళేది జ్ఞాపకం ఉంటే చెప్పాలి, నా వెనకతలు చెప్పాలి. వెళ్ళేది జ్ఞాపకం ఉంటే వీలు కలుగుతుంది, జ్ఞాపకం లేకపోతే వీలు కలగదు. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? మీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చేసారో తెలుసా? ఆదిలో ఎక్కడి నుంచి వచ్చేసారో తెలుసా? చెప్పండి ఒకసారి. ఆదిలో ఎక్కడి నుంచి వచ్చేసారో తెలుసా? తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళడానికి మీ ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. మీకు తెలియకపోతే దాని గురించి ఏం ఆలోచిస్తారు మీరు? దాని గురించి మీకు తెలిస్తే ఆ ప్రయాణం గురించి ఆలోచించుకుంటారు. మనం అక్కడి నుంచి వచ్చాం కదా, అక్కడికి మనం వెళ్ళాలి. అందుకని భూమి మీద ప్రస్తుతానికి మనం అందరం ఎలా ఉన్నాం? యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చామో తెలిస్తే అప్పుడు అక్కడికి వెళతాం. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, నా పరుగును నేను కడముట్టించితిని. ఇక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భూమి మీద ఉన్నప్పుడు మనం ప్రస్తుతానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ఒక దేశాన్ని విడిచిపెట్టి ఆ దేశం నుంచి వచ్చేసాం, మళ్ళా ఆ దేశానికే మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతానికి మనందరం కూడా గుడారాలు వేసుకుని జీవిస్తున్నాం. ఇదంతా గుడారాల జీవితం తప్ప శాశ్వతమైన జీవితం ఎంత మాత్రం కాదని అక్కడ ఆ విధంగా చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా ఒక్కసారి, మీకు ఎవరికైనా తెలిస్తే, ఆ విషయాన్ని తెలిస్తే ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయండి. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. అందరూ కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఏదో ఒకటి చెప్పండి. మీకు ఏది నచ్చితే చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీ అభిప్రాయాలు చెప్పండి. ఎవరూ మౌనంగా ఉండొద్దు, అందరూ మాట్లాడండి. చెప్పండి. అండి పరలోకం నుంచి వచ్చాం, పరలోకానికి వెళ్ళిపోతాం. మరి వారు ఎవరో నాకు తెలియదు, కానీ వారు చెప్పారు, ఒకటి సమాధానం చెప్పారు. మీరు కూడా ఆయన చెప్పిందే కరెక్ట్ అంటారా, కాదంటారా? బుర్రలన్నా ఓపండి, లేకపోతే ఏదో చేయండి. మీరు ఎంత తొందరగా మీరు నాతో సహకరిస్తే నేను అంత తొందరగా కూర్చుండిపోతాను. నేను చెప్పాలనుకునేది మాత్రం చెప్పకుండా మాత్రం కూర్చోను. కానీ మీరు వింటున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, మీరు నన్ను ఫాలో అవుతున్నారో లేదో, అది నాకు చాలా ముఖ్యం. అందుకని ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలో ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఒక ఆయన చెప్పారు, పరలోకం నుంచి వచ్చాం, పరలోకానికి వెళ్ళిపోతున్నాం అన్నారు. మీరు కూడా ఆయన చెప్పిందే కరెక్ట్ అంటారా, కాదంటారా? మేమేమి చెప్పమంటారా? ఏండి చెప్తారు? మీరేమని చెప్తారా? ఎవరైనా చెప్తారా? చెప్పరా? ఎవరు చెప్పరా? 90వ కీర్తన చదువుతాం కదా. 90వ కీర్తనలో ఏమని రాయబడింది? నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. ఎక్కడికి? ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి రమ్మంటున్నాడు. అందరినీ రమ్మంటున్నాడు. అందరికీ ఆహ్వానం ఉంది, ఎవ్వరికీ ఆహ్వానం లేకుండా లేదు. పుట్టాడు అంటే గ్యారంటీగా మళ్ళా తిరిగి వెళ్ళాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే రమ్మంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారంటే నేను పరిగెడుతున్నాను అంటున్నారు. అంతకు ముందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమంటున్నారంటే మేము ప్రయాణము చేస్తున్నామంటున్నారు. ఇక్కడ నిద్రించిన పాస్టర్ గారు కూడా నేను కూడా ఒక ప్రయాణంలో ఉన్నానని ఆయన నడుస్తూనే ఉన్నారు. అందరూ కూడా నడుస్తున్నారు. నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నారు. రండి అని పిలుస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా
నా యొద్దకు రండి. అందరినీ రమ్మంటున్నారు, ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టట్లేదు, అందరినీ రమ్మంటున్నారు. ఎక్కడికి రమ్మంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళంతా కూడా అంటే ఆదికాండం 2వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారంగా మనం చూసినట్లయితే, ఫస్ట్ దేవుడు సృష్టిని చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటగా దేవుడు వెలుగును కలుగు చేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు నీళ్లను కలుగు చేశాడు. మూడవదిగా మనం చూసినట్లయితే భూమిని కలుగు చేశాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపలను చేశాడు. ఆరోదిగా చూసినట్లయితే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. అలా మనిషిని సృష్టించి ఏదేను అనే ఒక తోట వేశాడు. ఆ తోటలో మనిషిని పెట్టాడు. మనిషిని పెట్టాడు అంటే మనిషి ఎక్కడున్నాడు? మనిషి ఎక్కడున్నాడు? మొదట చెప్పాలి నాకు సమాధానం. ఎక్కడున్నాడు మనిషి? చెప్పండి. తోటలో. తోటలో 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 ఏముంది? సర్వభోగము ఉంది, సర్వసుఖము ఉంది, దేవుని పోలికుంది, దేవుని స్వరూపం ఉంది, దేవునితో నిత్యము ఆనందించేదిగా ఉంది. ముఖ్యంగా ఆ తోటలో ఉన్నది ఏమిటంటే నిత్యము బ్రతకడానికి అక్కడ దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఇచ్చాడు. జీవవృక్ష ఫలాన్ని వాడు తింటూ బ్రతుకుతూనే ఉంటాడు. అచ్చంగా దేవుళ్ళలాగే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. దేవుని రాజ్య విస్తరణ కొరకు పిల్లల్ని కంటూ ఉంటాడు. మరణము లేని జీవితం. అచ్చంగా దేవుడు ఎలా ఉన్నాడో, దేవుని స్వరూపం ఎలా ఉందో అలాంటి పోలికలోనే ఆదాము అవ్వలు ఎక్కడున్నారో చెప్పండి. ఎక్కడున్నారో చెప్పండి. ఇప్పుడు చెప్పిందే చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. తోటలో ఉన్నారు. తోటలో ఉన్నారు. ఆ తోటని ఈ ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే ప్యారడైజ్ అని. అది మీరు హెబ్రూ బైబిల్లో చూస్తే పరాదైస్ అని ఉంది. ఏది? ఏది? తోట. తోట. ఈ తోట అనే పదాన్ని ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటారు, హిబ్రూ భాషలో అయితే పరాదైస్ అంటారు. పరాదైస్ అంటారు. దేన్ని మళ్ళా చెప్పాలి మీరు. ఈ మాటలు మీకు నేను దిగి లోపల కంఠస్థ వచ్చేయాలి మీకు. ఎందుకనంటే అనేకమైన అబద్ధ బోధలతో సంఘం నిండిపోయింది కనుక అందరూ కూడా ఆ బోధల నుంచి ప్రక్షాళన చెందాలి, బయటికి రావాలి. మీరు జ్ఞానవంతులు కావాలి. ఎందుకని నేను మిమ్మల్ని జ్ఞానవంతులు కావాలని చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏ దేశం నుండి వారు వచ్చారో వాళ్ళకి జ్ఞాపం ఉంటే మరలా వారు ఆ దేశం వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అందుకని మీరందరూ కూడా ప్రయాణం చేయాలి. ఎక్కడికి? మీరు ఏ దేశాన్ని నుంచి వచ్చారో ఆ దేశాన్ని వెళ్ళడానికి మీకు తెలియాలి. తెలిస్తేనే వెళతారు మీరు, తెలియకపోతే వెళ్ళరు. తెలిస్తే వెళతారు, తెలియకపోతే వెళ్ళరు. అందుకు ఈరోజు మీరు తెలుసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియాలి. అందుకు అక్కడ ఆ తోట అనేది హీబ్రూ భాషలో అయితే పరాదైస్ అని ఉందన్నమాట. అయితే అక్కడ దేవుడు చెప్పింది ఏమిటంటే అన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు, కానీ ఒక్కటి మాత్రము తినకూడదు, ఒక్కటి మాత్రము తినకూడదు అని చెప్పారు. ఒకవేళ తింటే ఏమిటది మీకు తెలుసు కదా, సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలు ఇవి తెలుసు కదా. మంచి చెడ్డుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకండి. తింటే ఏమవుతారు? నిత్యముగా చచ్చెదరు. చచ్చారా? తింటే చచ్చారా? చావలేదా? చనిపోయారా? ఆత్మీయంగా చనిపోయారా? అది ఎక్కడ రాస్తుంది? నేను ఎప్పుడు చదవలేదు బైబిల్లో. ఆత్మీయంగా చనిపోయారు అనేది బైబిల్లో ఎక్కడైనా రాసి ఉంటుంది? చదివి చెప్తున్నారు, చదవకుండా చెప్తున్నారు మీరు. ఎక్కడైనా ఉంటే ఉన్నదని మీరు గనక వచనాన్ని చూపిస్తే చెప్పిన వాళ్ళందరికీ 1000 రూపాయలు బహుమతి ఇస్తాను నేను. మరి లేకుండా ఎలా చెప్పావమ్మా? కానీ మరి పాస్టర్లు చెప్తుంటే నువ్వేం చేస్తావు? పాస్టర్లు చెప్పిందే నువ్వు చెప్తావు. ఆత్మీయంగా ఏమి చనిపోలేదు. వాళ్ళకి చావు అనేది అప్పుడు స్టార్ట్ అయింది కనుక ఇక కౌంట్ లెక్క స్టార్ట్ అయింది. మా దినములు లెక్కించుట మాకు
అది ఇంకక్కడి నుంచి లెక్క స్టార్ట్ అయింది అనమాట. ఆల్రెడీ తినగానే ఏం స్టార్ట్ అయింది? చావు స్టార్ట్ అయింది. చావు అనేది వచ్చేసింది. చావు అనేది వచ్చిన తర్వాత ఎప్పుడైనా చచ్చిపోతాడు వాడు. మరి దేవుడు కొద్దిగా పని ఉంది కదా, పిల్లల కాలం అనే పని ఉంది కదా, ఆ పని గురించి కొంచెం ఆయుష్కాలం అలా పొడిగించాడు. అలా పొడిగించినందుకు కొద్ది కాలం అలా బ్రతికి 930 సంవత్సరాల తర్వాత ఆదాము అవ్వలు ఏం చేశారు? చనిపోయారు. ఆత్మీయంగా చనిపోవడం అనేది బైబిల్ ఎక్కడ రాసలేదు, కానీ వాళ్ళు చావు అనేది అక్కడ ప్రారంభమైంది. చావు అనేది ప్రారంభం అవడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆ ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని అంతటిని కూడా ఏం చేశాడు? దేవుడు ఈ భూమిని అంతటిని కూడా శపించాడు. అలా శపించి వాళ్ళని తోటలో నుంచి వాళ్ళని తోటలో నుంచి బయటికి గెంటేశాడు. అంటే ఇప్పుడు మన తాత ఎక్కడి నుంచి వచ్చాడు? మన తాత ఎక్కడి నుంచి వచ్చేసాడు బయటికి? తోటలో నుంచి బయటకు వచ్చేసాడు. తోట పేరేంటి? ఏదేను తోట. ఏదేను తోటని హిబ్రూ భాషలో ఏమనాలి? పారదైస్ అనాలన్నమాట. పారదైస్ అనాలి. ఎక్కడి నుంచి వచ్చేసాడు ఇప్పుడు? ఎందుకని హిబ్రూ భాష ప్రకారంగా చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చేసాడు? పారదైస్ నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. పారదైస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ప్రయాణం చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయాలి? మన తాత ఎక్కడి నుంచి వచ్చేసాడో అక్కడికి మనము ప్రయాణం చేయాలన్నమాట. ప్రయాణం చేయాలి. మీరు పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించుగా 37 సార్లు ఎన్నిసార్లు తోట అని ఉన్న చోట ఒరిజినల్గా ఏముందంటే పారదైస్ అని ఉందన్నమాట. ఒరిజినల్గా పారదైస్. తోట అనే దాన్ని ఏమంటారంటే పారదైస్ అంటారు. ఏ భాషలో? హీబ్రూ భాషలో తోటను అలా అంటారు అనమాట. తోటను అలా అంటారు. మనమైతే గార్డెన్ అంటాం కదా ఇంగ్లీష్లో, అయితే తెలుగులో అయితే మనము తోట అని అంటున్నాం కదా. అలాగే వాటి నుంచి బయటకు వచ్చేసారు అనమాట. బయటకు వచ్చినప్పుడు దేవుడు మరలా మనిషిని అక్కడికే పిలుస్తున్నాడు. దేవుడు అక్కడికే పిలుస్తున్నాడు. ఈ పిలవడాన్ని మళ్ళా మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ ఒక విషయం మీకు కనిపిస్తుంది. ఇది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. సిలువలో ఉన్నప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నప్పుడు ఈ కుడివైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ మొదటగా ఇద్దరు కూడా యేసు ప్రభువును విమర్శించారు. తర్వాత రెండో వ్యక్తి అంటే కుడివైపున ఉన్న దొంగ యేసు ప్రభువుని చూసి యేసు ప్రభువులో జరుగుతున్నదంతా కూడా గమనిస్తే అతనికి ఒకటి అర్థమైంది. ఏమర్థమైందంటే లేఖనాలన్నీ కూడా ఆ సిలువలో నెరవేరడాన్ని బట్టి అతనికి వెంటనే జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయమై ఏమంటున్నాడు ఆయన పక్కన ఉన్నవాడితో? మొదట ఆ ఎడమ వైపున ఉన్నవాడు నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని హేళన చేస్తుంటే అపహాస్యం చేస్తుంటే అప్పుడు ఈ కుడివైపున ఉన్న దొంగ ఏమంటున్నాడంటే మనకైతే ఇది న్యాయమే గాని ఆయనకైతే ఇది ఎంత మాత్రం కూడా న్యాయం కాదు అని పక్కనున్న వాడిని ఏం చేశాడంటే గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఎప్పుడైతే జ్ఞానవంతుడయ్యాడో వెంటనే అతనికి బుద్ధి చెప్పాడు. అలా బుద్ధి చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని శరణ వేడుకుంటున్నాడు. ఏం శరణ వేడుకుంటున్నాడు? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నారు. ఎవరంటున్నారు? దొంగ యేసు ప్రభువుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను అంటే ఆ దొంగకి ఏమని అర్థమైంది? యేసు ప్రభు గురించి ఏమర్థమైందో తెలుసా? మీకు ఏమర్థమైందో తెలుసా? ఈ లోకరాజ్యాలన్నీ ఒక రోజు కూలిపోతాయి, మళ్ళా నువ్వు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వస్తావు, వచ్చినప్పుడు నీ రాజ్యంతో వస్తావు, ఆ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అన్నారు. ఇప్పుడు దానికి యేసుప్రభు ఏం చెప్పారు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో నేను
చెప్పుచున్నాను అన్నారు. ఇప్పుడు నేడు అనే మాట ఉంది చూసారు, అక్కడ ఒరిజినల్గా నేడు అనే మాట అక్కడ లేదు. నీతో చెప్పుచున్నాను, నేను మళ్ళా వచ్చినప్పుడు నిశ్చయముగా పరదేశంలో ఉందువని అని ఉంది. అంటే ఇవాళ చెప్తున్నాను, గ్యారంటీగా నేను మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? ఇప్పుడు పరదేశు అనే దాన్ని ముందు చెప్పాను కదా, నేను పరదేశు అనే దాన్ని ముందు చెప్పాను కదా. పరదేశు అంటే ఏంటది? తోట. ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే యేసుప్రభు వారు అంటే ఆ ఏదేను తోట ఏదైతే ఉందో, ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు ఆ తోటను భూమిని అంతటినీ శపించి ఆ తోట నుంచి బయటికి గెంటేశాడు. అలా దేవుడు ఆదామును గెంటేస్తే అక్కడి నుంచి మనం కూడా గెంటి వేయబడ్డాం. మనందరం కూడా ఇప్పుడు దేవుడు లేని ప్రజలుగా దేవుని యొక్క ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన భోగాన్ని అనుభవించకుండా ఈ ఎండలోను, ఈ వర్షాల్లోనూ, వడగాల్పులోను, ఈ వేదనలోను, ఈ మరణాల్లోనూ, ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి మనం రావడానికి గల కారణం మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి అక్కడి నుంచి గెంటివేయబడ్డాం. గెంటివేయబడిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, ఇక్కడ కుడివైపున ఉన్న దొంగతో చెప్తున్నారు, నేను మళ్ళా వచ్చినప్పుడు తప్పనిసరిగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని చెప్తున్నారు. ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చెప్పాలి సమాధానం. ఎక్కడుంది పరదేశు? భూమి మీద ఉంది. ఏ ఊర్లో ఉంది? నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఏ ఊర్లో ఉంది? ఇక్కడ బాగా చెప్పారు మీరు, 90% చెప్పేశారు, బాగా చెప్పారు. మరి మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు బాగా చెప్పారు. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఉందా లేదా? ప్రస్తుతానికి ఉందా లేదా? ప్రస్తుతానికి లేదా? ఇప్పుడు కూడా బాగానే చెప్పారు. ప్రస్తుతానికి లేదంట. బాగా చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఇప్పుడు నా ప్రయాణం అటువైపు వెళ్ళడం కొరకు నేను ప్రయత్నిస్తాను. ఎందుకనంటే దొంగ కంటే ముందు వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను. మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు తోటలోకి తీసుకెళ్తానన్నారు కదా. అప్పుడు పరదేశ్ అంటే మనం ఏమనుకున్నాం? మనం తోట అనుకున్నాం కదా. ఈ పరదేశ్ అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని చోట్ల ఉందో తెలుసా మీకు? తెలీదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉందన్నమాట. ఇక్కడ విషయం చెప్తాను. ఇప్పుడు పరదైస్ అనే పదాన్ని ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తెలుగులో ఈ పదాన్ని దేనికైనా ఎప్పుడైనా ఉపయోగించారా? పుస్తకాలలో కానీ మన వాడికి భాషలో ఎప్పుడైనా ఉపయోగించారా? చెప్పండి. ఉపయోగించారా? ఉపయోగించలేదా? కొన్ని పదాలను తయారు చేసి తెలుగులో పెట్టారు బైబిల్లో. పదాలే లేవు. ఎలా వచ్చిందంటే కొత్త నిబంధన గ్రంథంలోకి ఈ పరదైసు అనే పదం ఎలా వచ్చిందంటే, ఒరిజినల్ హెబ్రూ భాష మొట్టమొదట, ఇవన్నీ మీకు అక్కర్లేదు అనుకుంటా, అవసరమేనా? చెప్పచ్చా? చెప్పకూడదా? ఒరిజినల్గా హెబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథం ఫస్ట్ ఏ భాషలో ఉంది? తెల్ల పేజీ ప్రారంభం పేజీలో రాసి ఉంటుంది కదా. ఏమని రాసి ఉంటుంది? ఆదిమ హెబ్రూ భాషలో ఈ పాత నిబంధన గ్రంథం ఉంటే దాని నుంచి తెలుగులోకి తర్జుమా చేశారని రాస్తుంది కదా. ఇది ఏ భాషలోకి తర్జుమా చేయక ముందు, ఏది పాత నిబంధన గ్రంథంలో ఉన్న హెబ్రూ భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని మొదట ఏ భాషలోకి తర్జుమా చేయనప్పుడు మొట్టమొదటగా ఏ భాషకు తర్జుమా చేయబడిందంటే గ్రీక్ భాషలోకి తర్జుమా చేయబడింది. ఏ గ్రంథం? పాత నిబంధన గ్రంథం ఫస్ట్ ఏ భాషలో ఉండేది? హెబ్రూ భాషలో ఉండేది. హెబ్రూ భాషలో ఫస్ట్ దేంట్లోకి మార్చారు? గ్రీక్లోకి మార్చారు. ఆ గ్రీక్లోకి మార్చిన దాని పేరు ఏమన్నారంటే సెప్టజెంట్ అన్నారు. ఆ సెప్టజెంట్ అనే గ్రీక్ భాషలోకి మార్చినప్పుడు ఈ తోట అనే పదం హెబ్రూ భాషలో ఏదైతే ఉందో అదే భాషలో నుంచి గ్రీకులోకి యాజ్ ఇట్ ఈజ్ అదే పదాన్ని పెట్టేశారు. ఇక మార్చలేదు దాన్ని, గ్రీక్ భాషలోకి మార్చలేదు ఆ పదాన్ని. మరి ఎందుకు మార్చలేదు నాకు తెలియదు, మొత్తానికి మార్చలేదు. మార్చకుండా అదే భాషలో ఈ పరదైస్ అని ఉన్న పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు గ్రీకులోకి మార్చేశారు.
గ్రీకులోకి మార్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రీకు హెబ్రూ, ఈ పాత నిబంధన గ్రంథం ఏదైతే గ్రీకులోకి మార్చబడిందో దాన్ని మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలోకి వాళ్ళు అనువాదించేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఆదిమ హెబ్రూ భాషలో ఉన్న గ్రంథంతో యేసుప్రభు కాలంలో ఆ గ్రంథంతో వాళ్ళకి అప్పటికి ఈ హిబ్రూ భాష అనేది అంతరించిపోయింది కనుక గ్రీక్ భాష అప్పటికి ప్రాచుర్యంలోకి వచ్చింది కనుక గ్రీక్ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు తిరుగుతున్నప్పుడు తోట అనే పదాన్ని ఏ భాషలో ఉండిపోయింది? అర్థమవుతున్న మాటలు? ఏ భాషలో ఉండిపోయింది? హెబ్రూ భాషలోనే ఉండిపోయింది. గ్రీక్ భాషలో కూడా అదే హెబ్రూ భాషలో పదాన్ని పెట్టేశారు. పెట్టేసినప్పుడు ఇక్కడ ఈ కొత్త నిబంధన గ్రంథంలో లూకాసువార్తలు మనం చూసినట్లయితే అక్కడ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ఒరిజినల్ హెబ్రూ భాషలో మాటనే పెట్టినప్పుడు ఇక్కడ దాన్ని మనం ఏం చదువుతున్నాం? మనము తోట అని చదువుతున్నాం. ఈ తోట అనే పదం ఫస్ట్ ఎక్కడుంది? ఆదికాండం 2:7-8 ఉంది. అక్కడ ఉంది. అక్కడున్న దాన్ని మరలా ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారనమాట. నిశ్చయముగా నీతో చెప్తున్నాను, నేను వచ్చినప్పుడు నిన్ను తప్పనిసరిగా ఆ తోటలోకి తీసుకెళ్తానని చెప్పారు. అందుకని ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ చెప్పాలి మీరందరూ కూడా. ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? తోటలో నుంచి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడు? ఆయన ఎక్కడికి తీసుకెళ్తానంటున్నారంటే తోటలోకి తీసుకెళ్తానంటున్నారు అనమాట. అక్కడి నుంచి గెంటి వేయబడ్డాం. అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నేను పరిగెడుతున్నాను అంటున్నారు. ఎక్కడికి? ఒకవేళ మీకు తెలిస్తే ఎక్కడికి పరిగెడతారు? ఈయన పరుగు ఎక్కడికి? తోటలోకి పరిగెడతారు. ఇప్పుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులు భూమి మీద మనం పరదేశులుగా ఉన్నాం. మేము ఒక దేశం నుంచి వచ్చేసాం. మళ్ళా మేము జ్ఞాపం ఉంటే ఆ దేశంలోకి వెళ్తామంటే ఇప్పుడు వీళ్ళ పరుగు ఎక్కడికి? మళ్ళా వీళ్ళు కూడా తోటలోకే పరిగెడుతున్నారు. అందరూ తోటలోకే పరిగెడుతున్నారు. ఈ తోటలో పరిగెట్టి దాన్ని మీరు ప్రకటన గ్రంథం ఇప్పుడు 2:7 ఒకసారి చదివినట్లయితే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు వినుగాక, జయించు వానిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప నిత్తును అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు జయిస్ అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం అర్థమైపోయి ఉంటుంది మీకు? జయిస్తే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పరదేశం ఎక్కడుంది? దేవుని పరదేశం అంటే ఏంటి? తోట అన్నమాట. జయించు వానిని దేవుని తోటలోనికి ఎందుకు వెళతారు? జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి. ఎవరిని తినకుండా గెంటేశాడు దేవుడు? చెప్పండి, అందరూ కూడా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని గెంటేశాడు దేవుడు? ఆదాము అవ్వల్ని గెంటేశాడు. గెంటేయడానికి గల కారణం ఏంటి? దేవుని మాట వినని కారణం చేత. ఏం జరిగింది అంటే కీర్తనలో 4:2 ఒకసారి చదివితే, కీర్తనలో 4:2 ఒకసారి చదివితే అక్కడ ఏం జరిగిందంటే, పండు తిన్నప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా దేవుడికి నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని. అందుకని దేవుని గౌరవాన్ని ఏం చేశారంట? మనుషులు అవమానంగా మార్చేశారంట. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేశారు? అవమానంగా మార్చేశారు. తినొద్దన్న పండు తినేశారు కదా. ఎక్కడ జరిగింది అవమానం దేవుడికి? తోటలో ఎవరున్నారు అవమానం జరగడానికి? ఆదాము అవ్వలతో పాటు. ఇప్పుడు దేవునికి ఎక్కడ జరిగింది అవమానం? సాతాను దగ్గర. ఎవరి గౌరవం? దేవుని గౌరవం. ఎవరి పిల్లలు వెళ్ళు? దేవుని పిల్లలు. దేవునికి విరోధైన సాతాను దగ్గర దేవునికి ఏం జరిగింది? అవమానం. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ తోటలో నుంచి గౌరవాన్ని నిలబెట్టలేదు. దేవుని గౌరవాన్ని నిలబెట్టలేదు.
ఇప్పుడు మనము కూడా అన్యజనులు ఎదుట దేవుని నామము, అందుకని ఇప్పుడు దేవుని నామానికి ఏమవుతుంది? ఎవరిని బట్టి బైబిల్ పట్టుకుని వస్తున్నావు నువ్వు. బైబిల్ పట్టుకు రాకపోతే గొడవ లేకపోను, ఏం గొడవ లేకపోను. నీకెందుకు వచ్చిందో ఈ పిచ్చ? బైబిల్ పట్టుకుని తగలడతావు చర్చిలోకి. నీ బుద్ధి మార్చుకోవు, ఎప్పటికీ చచ్చినా మారమంటే మారవు. నీ కళ్ళ ముందు ఎన్ని కరోనాలు వచ్చినా సరే ఆ కాసేపే ఏడుస్తావు తప్ప తర్వాత నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండదు. తూర్పుకు తిరిగి ఆ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వేయమంటే అటువైపే వేస్తావు. చేతిలో పెళ్లి కూతురికి బైబిల్ పెట్టుకుని వెళ్ళు అన్నట్టు అయితే పక్క నుంచి ఆవిడ ఏదో చెప్తుంది. ఏం చెప్తుంది ఆవిడ? కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళమంటది. పెళ్లి కొడుకునో చేస్తున్నారని తగలడితే ఆ రోజు ఓ రాట పాతేస్తారు. పాతేసిన రాట దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. ఇదంతా న్యాయమేనా? ఇదంతా న్యాయమేనా? చెప్పండి, మీరంతా కూడా న్యాయమేనా? ఇలాంటి అన్యుల ఆచారాలన్నీ కూడా సంఘంలో ఉన్నాయా? ఇవి మీరు చేస్తుంటే సాతానుడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఎవరి దగ్గర నవ్వుతాడు? దేవుని దగ్గర నవ్వుతాడు. చూసావా, నీ ప్రజలు అనుకుంటున్నావు ఆదివారం సైలెన్స్గా నెత్తి మీద ముసుకేసుకుని కూర్చుంటారు, తర్వాత అంతా నా ప్రజలే వెళ్ళు అని. నీ వల్ల నా వల్ల ఏం కలుగుతుంది దేవునికి? మరి మార్చుకోరా? ఆనుగ్ గారి ప్రసంగాలు విన్నాను నేను. ఆయన ఎప్పుడు ఎంత బాధతో సంఘానికి చెప్తారు, ఎంత వేదనతో సంఘానికి చెప్తారు. మారివాళ్ళు మారతారు సుమా, మానవులు అంటూ ఉండకపోవడం అంటూ ఉండదు. కొన్ని బండరాళ్ళు ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. అవి అలాగే ఉంటాయి. ఎందుకనంటే వాటి నడక ఎక్కడికి? పరదేశంగా వాళ్ళ నడక కాదు. అగ్నిగుండం ఒకటి ఉంది, దాన్నే కావాలని కోరుకుంటున్నారు. దేవునికి విరోధైన సాతానుతో వాళ్ళు ఏం చేశారు? చేతులు కలిపారు. అందుకు దేవునికి అవమానం కలుగుతుంది. మార్చుకోండి. ఎంతకాలం అరవాలి? ఎంతకాలం గుండెలు పగిలేటట్లుగా చెప్పాలి? మార్చుకోండి. మీ కొరకే, మీ ప్రాణ రక్షణ కొరకే. ఇలాంటి మాటలు కాకుండా మిమ్మల్ని మెప్పిస్తూ ఆశీర్వాదాలను దీవులు అనుకుంటూ గనక మీకు చెప్పుకుంటూ పోతే బోళ్ళంత డబ్బు వచ్చేది. అలాంటి సేవ చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో, అలాంటి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని వాడి జీవితం భాగంగా ఉంది. కానీ మీ ప్రాణాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పే పాఠాన్ని బట్టి చెప్పండి. మీరు తోటలోకి తీసుకెళ్లాలని అందుకు అంటున్నాడు దొంగ, యేసు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను. వెరీ గుడ్, నువ్వేం భయపడకు. ఇప్పుడైనా బుద్ధి వచ్చింది నీకు, ఇప్పుడైనా జ్ఞానం వచ్చింది. ఆహా ఓహో క్షమించమని అడుగుతున్నావు. నీకు ఇవాళైనా జ్ఞానం వచ్చింది. పక్కోడిని మళ్ళా తిడుతున్నావు, బుద్ధి లేనోడా బుద్ధి మార్చుకోరా అని తిడుతున్నావు. నీకు బుద్ధి వచ్చింది కనుక, అలా నీలో మార్పు వచ్చింది కనుక నేను వచ్చినప్పుడు గ్యారంటీగా నీకేం చేస్తాను? నాతో కూడా నీవు అది వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరు కానీ ఎక్కడ ఉంటావు? తోటలో ఉంటావు. ఇప్పుడు మనందరి ప్రయాణం ఎక్కడికి? తోటలోకి. ఇప్పుడు తోట ఎక్కడ ఉందో కనిపెట్టాలి మనం. బైబిల్లో తోట ఎక్కడ ఉందో కనిపెట్టాలంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ప్రకటన గ్రంథం చదివాం. మనం ప్రకటన గ్రంథం చదివితే జయించు వానిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజిస్తానన్న. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ మాట రాస్తుంది. ఇప్పుడు జయించువాన్ని ఆ దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని భుజిస్తాననే మాట ఉంది, కానీ మనకు కొంచెం ఇక్కడ కొద్దిగా అర్థం కావట్లేదు. ఇంకొక వచనాన్ని మనం సహాయం తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు దేవుడికి ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడంట. ఒక దర్శనం అంటే ఎలాంటి దర్శనం అంటే ఆయన అతిశయించడానికి దేవుని ప్రత్యక్షతలు దేవుడు చూపించేస్తున్నాడంట. జరగబోయేదాన్ని దేవుడు పౌలు గారికి చూపిస్తున్నప్పుడు పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చదవండి. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు
పరదేశులకు కొనుకోబడి వచింప సఖ్యము కాని మాటలు వినును, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడిను, శరీరము లేక కొనుకోబడును. నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. ఇప్పుడు మూడో ఆకాశమును కొనుకోబడుతున్నాను వచ్చిన రెండో వచనంలో ఉందా? రెండవ వచనం చదవండి. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరిగితిని, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడో ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరంతో కొనుకోబడెను, శరీరము లేక కొనుకోబడెను. నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోకి కొనుక్కోబడును. ఇప్పుడు పరదేశ్ ఎక్కడ ఉంటదంట? ఇప్పుడు దీన్ని చదివిన దాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు పరదేశ్ ఎక్కడ ఉంటదంట? మూడో ఆకాశంలో ఉంటదంట. మూడో ఆకాశం అనమాట. ఒకటో ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. ఇలాగేనా? ఇలా కాదా? ప్రకటన 21 అధ్యాయం చదవండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుకుని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. ఇక్కడ మొదటి ఆకాశం మొదటి భూమి. ముగ్గురు పిల్లలు వస్తే బాగుండు అనుకున్నాను. ఇక్కడ ముగ్గురు చిన్నపిల్లలు ఎవరు వస్తే బాగుండు. ఎవరు లేరా? చిన్నపిల్లలు లేరా? బాబు ఇలా ఒకసారి ఇలా రమ్మ తల్లి, ఇలా రండి అమ్మ, ఒకసారి ఇలా రండి. స్పీడ్గా రావాలి. ముగ్గురు సరిపోతారు. ముగ్గురు అంటే నలుగురు వచ్చేస్తున్నారు. రండి. మొదటి ఆకాశము, రెండో ఆకాశము, వీళ్ళిద్దరు కలిపి మూడో ఆకాశం. జాయింట్ చేస్తే మూడో ఆకాశం. ఈవిడెవరు? మొదటి ఆకాశం. ఈయనెవరు? వీళ్ళిద్దరు కలిపి ఎవరు? మూడో ఆకాశం. ఈ ఆకాశము అనేసరికి మీరు ఇలా ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఆలోచిస్తున్నారు. ఆది యందు దేవుడు, అది కానీ 1 అధ్యాయం 1 వచ్చింది. ఆది యందు దేవుడు, ఇదన్నమాట. ఏ ఆకాశం ఇది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి ఎక్కడుందో చెప్తారు ఎవరైనా? భూమి ఎక్కడుందండి? ఈయనైతే అన్ని చెప్పేస్తారు. ముందే వినేశారు అన్నమాట. కనుక లేదంటే నాకన్నా బావచ్చేమని. ఒకసారి నేను ఎందుకు కష్టపడి చెప్తున్నానంటే ఈ మాటలు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? అక్కడికి వెళ్ళాలి కదా. అది తెలిస్తేనే వెళ్తామా, తెలియకపోతే వెళ్తామా? తెలిస్తేనే వెళ్తాం. అందుకని ఇప్పుడు అది తెలియపరిచి ముగించాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నాను. ఎందుకంటే మరి మన పాస్టర్ గారు వెళ్ళారు, అక్కడికే ప్రయాణం అయ్యారు. అందుకని మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఆయనకి తెలిసిన పరిధిలో వెళ్ళారు సుమా. ఇప్పుడు మనకు తెలిసిన పరిధిలో పెడతాం. కనుక దేవుడు మొట్టమొదటగా భూమి ఆకాశం సృజించును అనగా, ఈ భూమి ఎక్కడుందంటే ఆకాశంలోనే గిర్రని తిరుగుతుందా? సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడా? మళ్ళా భూమి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడా లేదా? అందరూ ఎక్కడ తిరుగుతున్నారు? చెప్పండమ్మా. ఆకాశంలోనే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలోనే తగలడ్డావు. నీకు తెలియలేదు, నువ్వు భూమి మీద ఉన్నాను అనుకున్నావు. ఆకాశంలోనే తగలడ్డావు. కనుక ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? మొదటి ఆకాశము మొదటి భూమిలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న వీళ్ళు పాపం చేసిన కారణం చేత వీళ్ళ కొరకు సౌకర్యంగా చక్కగా అద్భుతంగా సృష్టించిన దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే, వీరి నిమిత్తము, ఆదాము అవ్వల నిమిత్తము ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? శపించాడు. ఎవరి నిమిత్తము? ఆదాము అవ్వలు చేసిన పాపము నిమిత్తము వీరిని శపించి ఇప్పుడు ఈ తోటలోంచి బయటికి గెంటేశాడా?
గెంటేశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రెండో ఆకాశంలో ఉన్నాం, రెండో భూమిలో ఉన్నాం. ఈ భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయంటే శపితమై ఉన్నాయి, శపితమై ఉన్నాయి. ఈ శపితమై ఉన్నాయి కనుక ఇప్పుడు మీరు ఒకసారి 2 పేతురు పత్రిక 3:10 చదవండి. 2 పేతురు పత్రిక 3:10 ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్తమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు వాటి మీద ఉన్న కృత్యములు కాలిపోవును. అంటే యేసు ప్రభు రాగానే ఏం జరుగుతుందంట? ఈ రెండో ఆకాశము, ఈ రెండో భూమి ఏమవుతుంది? పంచభూతములు మికటమైన వేండములతో, భూమియు దాని మీద ఉన్న కృత్యములు ఏమవుతాయి? కాలిపోతాయి అనమాట, కాలిపోతాయి. అంటే ఇప్పుడు మనం ఏ భూమి మీద ఉన్నాం? మనం చెప్పండి? కాలిపోయే భూమి మీద ఉన్నాం. కాలిపోయే భూమి మీద ఉన్నాం కనుక యేసుప్రభు వారు ఏమన్నారంటే యోహాను సువార్త 14 నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండి స్థలములో మీకును స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు. అది 2 కొరింథీ పత్రిక 5 ఏం రాస్తుందంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. ఇప్పుడు స్థలాలంటే పొలాలు అనుకోకండి, స్థలాలంటే మనమే స్థలాలు. ఈ స్థలాలకి వయసు అలాగ పెద్దదైతే ఏమవుతుంది? శిథిలమైపోతుంది. వయసు పెరుగుతుంటే మెట్లు ఎక్కలేకపోతున్నాం, వయసు పెద్ద అయితే కలజోడు లేకుండా పని జరగట్లేదు. అన్నీ కూడా ఈ దేహంలో ఉన్నంతకాలం మూలుగుతూ యాతన పడుచు ప్రభువుకి దూరంగా ఉన్నామంట, ప్రభువుకి దూరంగా ఉన్నామంట. గనుక ఈ కాలిపోయే భూమిలో మీద కాలిపోయే మనుషులు అంటే శిథిలమైపోయే స్థితిలో ఉన్నాం మనం అందరం. ఈ శిథిలావస్థలో ఉన్న ఈ మనుషులకు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేనుండు స్థలం అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చే మహిమ శరీరం. స్థలం అంటే పొలాలు కాదు, బిల్డింగ్లు కాదు. స్థలము అంటే ఇదే స్థలము. ప్రస్తుతానికి ఏ స్థలంలో ఉన్నాం మనం? ఏ స్థలంలో ఉన్నాం? శిథిలమైపోయే దాంట్లో ఉన్నాం. యేసు ప్రభువు వస్తా ఏం తీసుకొస్తారు? మహిమ శరీరం. శిథిలము కాని దాన్ని తీసుకొస్తారు కనుక మీ హృదయములను కలవరా పడనీయకండి. అదే తెస్సలోనికల రాసిన పత్రిక 4:13 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు యేసుప్రభు వారు చనిపోయారు కదా, సమాధి చేయబడ్డారు కదా. మళ్ళీ సమాధి చేపట్టిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ తిరిగి లేచారు. ఇప్పుడు ఆ ప్రకారమే అంటే ఏ ప్రకారం? ఆయన ఎలాగైతే సమాధి నుంచి తిరిగి లేచారో మనల్ని కూడా యేసుప్రభు వారు రెండో రాకడలో వచ్చి తిరిగి లేపి ఏం చేస్తారు మనకి? మహిమ శరీరాన్ని ఇస్తారు. ఈ మహిమ శరీరంతో మనం ఏమవుతాం? చదవండి తెస్సలోనికల రాసిన పత్రిక. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ప్రభు వచ్చును, పరలోకం నుండి ప్రభు వచ్చును. క్రీస్తు నుండున్న వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘం మీదకి. అంటే పేతురు పత్రిక ప్రకారంగా భూమి ఏమవుతుంది? మిగటమైన వేండ్లముతో కాలిపోతుంది. కాలిపోయే లోపల సంఘం ఏమవుతుంది? పైకి ఎత్తబడుతుంది, మధ్యాకాశానికి అంటే ఆకాశంలోకి ఎత్తబడుతుంది. ఎత్తబడడం కొరకు చక్కగా మేఘం వచ్చి నేను తీసుకెళ్ళిపోతుంది. మాట వినని వారందరి మీదకి ఏమొస్తుంది? అగ్ని కురిచి అక్కడ వాళ్ళ అగ్నిలో కాలిపోతారు.
కాలిపోతున్నప్పుడు మరలా మీరు ఇందాక పేతృపత్రిక చదివారు కదా, పేతృపత్రికల ఆ మూడో అధ్యాయము 10వ వచనం చదివారు. ఆ 10, 11, 13 వచనాలు ఏముందంటే, అయినను దేవుని వాగ్దానం చెప్పిన మనం కొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. అంటే ఇప్పుడు 3వ ఆకాశమునకు కొనుక్కోబడితిమి అనే మాట దగ్గర కదా మనం ఈ పిల్లలు ఎక్కించాం. ఎక్కడికి? 3వ ఆకాశం అనమాట. అంటే ఇక్కడ మనము మొదట చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా సృష్టించింది, ఆదాముకి ఇచ్చింది మొదటి ఆకాశం, మొదటి భూమి. రెండవదిగా ఇది ఇప్పుడు శపించబడి ఇప్పుడు మనం ఉంటున్నది. మళ్ళా ఇది యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుంది? చెప్పండి. కాలిపోతుంది. కాలిపోయినప్పుడు పరిశుద్ధులందరూ ఏమవుతారు? పైకి ఎత్తబడతారు. పైకి ఎత్తబడిన తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథం మళ్ళీ ఇందాక చదివిన 21వ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించుకోను. మొదటి ఆకాశం మొదటి భూమి అంటే ఏది? రెండోది దీనికి ముందుది అనమాట. దీనికి ముందుది మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోవును. చదవండి. సముద్రము ఇకను లేదు, నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని యొద్ద నుంచి దిగువచ్చుట చూచితిని. ఎక్కడికి? 3వ ఆకాశము 3వ భూమి మీదకి. ఎక్కడికి? 2వ ఆకాశం 2వ భూమి ఏమైంది? తగలడిపోయింది. మొదటి ఆకాశం మొదటి భూమి ఎవరికి ఇచ్చారు? దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చారు. అది పరిశుద్ధంగానే ఉందా? తోట ఉందా? ఫస్ట్ తోట ఉందా? తోటలో ఏముంది? తినడానికి జీవవృక్ష ఫలం ఉంది. పాపం చేసిన కారణం చేత దేవుడు ఏం చేశాడు? గెంటేసి అదే భూమిని, అదే ఆకాశాన్ని ఏం చేశాడు? శపించి మళ్ళా యేసుక్రీస్తు 2వ రాకడలో దీన్ని ఏం చేశాడు? కాల్చేసి పరిశుద్ధులందరూ ఏమయ్యారు? పైకి ఎత్తబడ్డారు. ఇప్పుడు పైకి ఎత్తబడిన తర్వాత మళ్ళా ఇదే భూమిని కొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చారు. ఇప్పుడు పైకి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారంట? పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి దిగివచ్చుట. ఏంటది? దిగివచ్చుట. ఎక్కడి నుంచి చెప్పండి. ఈ ఫస్ట్ రెండో ఆకాశం రెండో భూమి ఏదైతే ఉందో ఎక్కడి నుంచి పైకెత్తబడ్డారు. ఎక్కడి నుంచి పైకెత్తబడితే మళ్ళా ఇదే భూమిని మళ్ళా దేవుడు ఏం చేశాడంటే కొత్త ఆకాశము కొత్త భూమిగా చేశారు. కొత్త ఆకాశం కొత్త భూమిగా చేస్తే ఇప్పుడు పైకెత్తబడిన సంఘం ఏమవుతుంది? తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా అక్కడ. అంటే కొత్త ఆకాశం కొత్త భూమి మీకు అర్థమైంది కదా? కొత్త ఆకాశం కొత్త భూమి అర్థమైంది కదా? ఇది ఎన్నోది? ఇది మూడోది అనమాట. ఈ మూడో దాన్ని మనం ఇందాక చదివాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివాం కదా. అక్కడ నేను ఒక మనుషుని చూసి తిని అతను శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేక కొనుక్కోబడ్డాడో నాకు తెలియదు, కానీ పరదేశంలో కొనుక్కోబడుట నేను చూసి తిని అన్నాడు. అందుకని అక్కడ ఏం చెప్పాడు అంటే 3వ ఆకాశము 3వ భూమిని చెప్పాడు అనమాట. 3వ ఆకాశం 3వ భూమి చెప్పాడు. అంటే 3వ ఆకాశం 3వ భూమి అనేది ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు మనం అందరం కూడా దేని గురించి ఎదురు చూస్తున్నాం? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు. పాత భూమి పాత ఆకాశం ఏమవుతుంది? ఆకాశం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? పాలన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పాలన ఎవరిది? ప్రస్తుతం ఈ లోకరాజ్యాలు ఎవరివి? సాతానువి. ఇప్పుడు సాతాను రాజ్యాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? మొత్తం కాల్చేస్తాడు అనమాట. దేవుని పాలన శాశ్వతమైన పాలన వస్తుంది. అందుకని ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తే ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకే ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదివారు కదా, జయించు వానిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజిస్తాను. పరదేశ్ అంటే ఇక్కడ మనం తోట అనుకున్నాం, అది ఎక్కడ ఉంటుంది అంటే కొత్త ఆకాశము కొత్త భూమిలో ఉంటుంది. అయితే ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడ ఉంది అనే విషయాన్ని చూస్తే మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే పట్టణం అనగా ఇక్కడ 2వ ఆకాశం 2వ భూమిలో పైకి ఎత్తబడి మళ్ళా అది దిగి రావడాన్ని చూస్తుంది. ఆ పట్టణం పైకి వెళ్ళి మళ్ళా దిగి రావడాన్ని చూస్తుంది.
ఆ పట్టణము ఏవలను ఆవలను అక్కడ జీవవృక్ష ఫలమున్నది. ఎక్కడ ఎక్కడ నా మాట్లాడుతున్నా? ఏ దేశం నుంచి వచ్చావు మళ్ళీ ఆ దేశానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో చెప్తున్నాను. కానీ మరి నా ప్రయత్నం అంతగా ఎక్కట్లేనట్టుంది మీకు. అంటే ఇప్పుడు మైక్ సెట్ లేక ప్రాబ్లం అంతా కూడా. ఇప్పుడు ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి వెళ్ళడం అంటే దేవుడు మళ్ళా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మరలా మనకు దేవుడిస్తున్నాడు. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి ఎత్తబడిన సంఘం మళ్ళా దిగిరావడాన్ని చూస్తున్నాం. ఆ దిగిరావడం ఎక్కడంటే అక్కడ నది ఏ వలన ఆ వలన ఏమున్నది? జీవవృక్ష ఫలము. ఇప్పుడు జయించు వాన్ని ఎక్కడ పంపిస్తానన్నాడు? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలం ఎక్కడ ఉంది? పరదేశంలో. అంటే కొత్త ఆకాశము కొత్త భూమిలో. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో జీవవృక్ష ఫలం ఉంటే అక్కడ పరదేశు ఉంటే ఆ పరదేశు సెంటర్లో ఏముంది? జీవవృక్ష ఫలం. ఎవరిని తినకుండా దేవుడు గెంటేశాడు? ఆదాము అవ్వను తినకుండా గెంటేశాడు. ఇప్పుడు నువ్వు జయిస్తే తినడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎక్కడిస్తాడు? మూడో ఆకాశము మూడో నేను కొనుక్కోబడుతుంది, మూడో ఆకాశమును కొనుక్కోబడుతుంది, పరదేశకు కొనుక్కోబడుతుంది అని 12వ అధ్యాయంలో రాస్తుంది కదా. అందుకని మరి ఇంకా మీకు ఈ విషయాలు పాపం ఎక్కడానికి కూడా మైక్ సెట్ లేదు. తర్వాత టైం కూడా అయిపోయింది. ఇవన్నీ వివరించి చెప్పడానికి నాకు కూడా అంత టైము సరిపోవట్లేదు. అందుకని ఈ 4 మాటలతో నేను ముగించాలనుకుంటున్నాను. కూర్చోండి అన్న, కూర్చోండి. అందుకని నరులారా ఎక్కడికి? మంటికి మార్చిన దేవుడు తిరిగి రండి అని ఎక్కడ పిలుస్తున్నాడంటే ఎక్కడి నుంచి అయితే మనం గెంటి వేయబడ్డామో అక్కడికి. ఎవరు గెంటి వేయబడ్డారు? మొదట ఆదాము అవ్వలు గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడ్డానికి గల కారణం దేవుని మాటను మీరిన కారణం చేత గెంటి వేయబడ్డారు. ఇప్పుడు మనందరం కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. మన ముందు వరుసలో మన ముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారు. ఆ ప్రయాణంలో పాస్టర్ గారు మన ముందు ఉన్నారు, ఆయనకి ముందు ఇంకొకరు ఉన్నారు, ఆయనకి ముందు ఇంకొకరు ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా మనము భూమి మీద మనం అందరం ఏమై ఉన్నాం? యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. మన ప్రయాణం ఆదాముని గెంటి వేసిన ఆ స్థలం నుండి మళ్ళా తిరిగి మనం అక్కడ ప్రయాణం చేయడానికి మనం ప్రయాణంలో ఉన్నాం. అయితే జయిస్తే వెళతాం, జయించకపోతే వెళ్ళాం. ఎవరిని జయించాలి? లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, మూఢనమ్మకాలను జయించాలి, అబద్ధ బోధనలను జయించాలి. ఎన్నింటినో జయిస్తేనే కానీ దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నువ్వు భుజించలేవు. పాస్టర్ గారికి తెలిసిన విషయంలో ఆయన నడవడం మొదలుపెట్టారు. ఎప్పటికీ ఆ నడకను ఆపు చేయలేదు. పౌలు గారు నడవడం మొదలుపెట్టారు, నేనైతే పరిగెట్టానని చెప్తున్నారు. ఆయన నడక ఆపు చేయలేదు. అలనాడు అబ్రాము, ఇస్సాకు, యాకోబులు నడవడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా వందనం చేశారు దూరం నుంచి పరలోకాన్ని చూసి. ప్రస్తుతానికి మనం అందరూ కూడా యాత్రికులు పరదేశులమై ఉన్నాం. అసలు మన తాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే మనం జయిస్తే తప్పనిసరిగా అక్కడికి వెళతాము. అందుకని భూమి మీద మనం జీవించినంత కాలం కూడా దేవుని నామ ఘనత కొరకు మాత్రమే జీవించాలి తప్ప అంతకు మించిన జీవితం మరొకటి లేదు. దేవునికి అవమానంగా జీవిస్తే ఆదాముని గెంటేసినట్టుగా దేవుడు మనల్ని కూడా గెంటేస్తాడు. కనుక ఈయన అద్భుతమైన సేవ చేశారు అనడానికి ఈరోజు ఇంతమంది మనుషులను చూస్తుంటే ఆ మనుషులను బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్ని రోజులు నిద్ర లేదు, ఎన్ని రాత్రులు ఆయన ఆకలి దప్పులతో ఉన్నారు, ఎన్నిసార్లు ప్రయాణాలు చేశారు, ఎన్నిసార్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి అవమానాలు పడ్డారు, అవన్నీ కూడా భరించి ఆయన పరుగును ఏం చేశారైనా తుదముట్టించారు. మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుని మనం కూడా అదే ప్రయాణంలో మనం కూడా ఉన్నామని తెలుసుకుని భూమి మీద మనం కూడా అందరం కూడా ఏమై ఉన్నాం? యాత్రికులను పరదేశులు. మనందరం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రయాణంలో ఉన్నాం. విడిచిపెట్టిన దేశానికి మళ్ళా వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రయాణంలో ఉన్నారా, లేదంటే కూర్చున్నారా? ప్రయాణంలో ఉన్నారా? ఎక్కడికి వెళ్దామని? పరదేశకు వెళ్ళాలి.
అయితే ఇప్పుడు జయిస్తే వెళ్తారా, జయించుకుంటూ వెళ్తారా? జయిస్తాను. మరి జయిస్తున్నారా, ఓడిపోతున్నారా? జయిస్తున్నారా, ఓడిపోతున్నారా? అది మీకే తెలియాలి, మీ అందరికీ వందనాలు.